హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎటువంటి టిఫిన్ పిండి లేకపోయినా మార్నింగ్ హడావుడి పడకుండా కేవలం ఒక కప్పు గోధుమ రవ్వతో ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ డిన్నర్గా కానీ ఎప్పుడైనా తినేయచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలో 1 కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోండి. దీనిని బన్సీ రవ్వ అని కూడా అంటారండి. చాలా సన్నగా మనకి చూడడానికి బొంబాయి రవ్వ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. దీంట్లోనే చిక్కటి మజ్జిగని 1 కప్పు వేసుకోండి. ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. అదే కప్పుతో నేను కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా పోసుకుంటున్నానండి. కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి మరోసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని కొంచెం దూరగా వేయించుకోండి. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని కూడా దూరగా వేయించుకోండి. ఈ ఉల్లిపాయలు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏమి రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి పచ్చి వాసన పోతే సరిపోతుందన్నమాట. అప్పటి వరకు కూడా దీన్ని మీరు వేయిస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే తురిమిన క్యారెట్ని కొంచెం వేసుకోండి. మీకు కావాలి అంటే ఇందులో క్యాప్సికమ్ కానీ టమాటా కానీ వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదన్నమాట. మీకు ఏవైతే వెజ్జీస్ ఇష్టమో అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఈ క్యారెట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని జస్ట్ అలా కలుపుకొని వదిలేసేయండి. మరీ ఎక్కువ వేయించారనుకోండి కొత్తిమీర ఫ్లేవర్ పోతుందన్నమాట. అందువల్ల జస్ట్ అలా కలుపుకొని స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. చక్కగా మనం కలుపుకున్న గోధుమ రవ్వ కూడా నానిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇది నాని కొంచెం గట్టి పడుతుందన్నమాట ఈ మిశ్రమం. ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి వేసుకోండి. మీరు బియ్యపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బియ్యపిండి వేసాను. దీంట్లోనే ఒక పావు గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. దీనిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా ఇందులో వేసుకుందామండి. ఇవన్నీ కూడా ఈ బ్యాటర్లో బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. దీంట్లోనే ఒక చిటికెడంతా వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసిన తర్వాత దాని మీద జస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోండి. వంట సోడా మీద వాటర్ పోయడం వల్ల అది బ్యాటర్లో తొందరగా కలుస్తుందండి. అందువల్ల నేను వాటర్ వేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం తాలింపు వేసుకునే బాండి ఉంటుంది కదండి, దాన్ని పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ విధంగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మనం పిండిని తీసుకొని వేసుకోండి, సరిపోతుంది. ఇలా కొంచెం పెద్ద స్పూన్తో ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుని దాన్ని ఈవెన్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. చక్కగా దీని మీద మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడకనిద్దామండి. లోపలంతా కూడా చక్కగా ఉడికిపోతుందన్నమాట ఈ విధంగా మూత పెట్టి కుక్ చేసుకుంటే.
చూస్తున్నారు కదండి, మనం వేసిన బ్యాటర్ చాలా పూరీలాగా పొంగింది కదా, ఇలా ఉంటే కనుక కుక్ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మరోసారి బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని కుక్ చేసుకుందామండి. ఇలా రెండు వైపులా కూడా చక్కగా కాలిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. మొత్తం పిండితో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. మీకు కావాలి అంటే దీన్ని పొంగనాల ప్యాన్లో కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, హెల్దీగా గోధుమ రవ్వతో ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.